నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, పోలీస్ డిపార్ట్మెంట్ వారా మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారా, మీ అందరికీ క్రీస్తు నిరీక్షణ జూబిలీ ప్రారంభ వేడుకల శుభములను ఆశీస్సులను తెలియజేస్తుండగా నాకు మీకు యేసు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. గట్టిగా. ఎంత చక్కగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంత వేళలో నే పాడెదన్ ఈ గీతము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవ ప్రజలారా, 2025 జూబిలీ ప్రారంభ వేడుకల్ని మన అధిపతి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు డిసెంబర్ 24వ తారీఖున రోమ్ దేశంలో ఈ గొప్పనైన చరిత్రాత్మక జూబిలీ వేడుకలకి ప్రారంభం పలికారు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి పీఠాలకి ఏ తల్లి మరియా పండుగ రోజున, తిరుకుటుంబ పండుగ రోజున జరుపుకోమని సెలవిచ్చారు. కానీ ఏలూరుకు ఒక ప్రత్యేకత. ఎందుకంటే నిన్న ఆదివారం తిరుకుటుంబ పండుగను కొనియాడుకున్నటువంటి మీ ప్రజలతో చేస్తూ ఈరోజు అధికారపూర్వకముగా మన మేత్రాసనంలో ప్రారంభిస్తున్నాం. ఆ తరువాత ఇక్కడ ఏర్పరచుకున్నటువంటి జూబిలీ సిలువ ప్రతీకను మీరు చూస్తున్నారు. క్రీస్తు సిలువ మొద్దుకు కొట్టబడిన ఆ మొద్దు ముద్దుగా వంగింది ప్రజల వైపు. క్రీస్తు సిలువ యందే మా నమ్మకము, నిరీక్షణ. దానిని మనం ఎప్పటికీ విడవకూడదు. అన్ని వేళల్లో, మరి ముఖ్యంగా కష్టతరమైన సమయములలో క్రీస్తు సిలువ మనకెంతో మేలు చేస్తుంది, భరోసానిస్తుంది అన్న నమ్మకంతో మనం మొదలుపెట్టాం. ఆ తర్వాత మానవ ఆకారములో ఉన్న చిహ్నాలు చూడండి. ప్రపంచపు నలుమూలల్లోనున్న సకల మానవులను సూచిస్తున్నది. నావాడు, పొరుగువాడు, మావాడు కాదు అని కాకుండా మానవ ఆకారములో ఉన్న చిహ్నములు ప్రపంచ నలుమూలల్లో ఉన్న సకల మానవులను సూచిస్తుంది. ప్రజల మధ్య సంఘీభావాన్ని తెలియజేస్తున్నాయి. ఎ గుడ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ వన్ అనదర్. అందుకే అవి ఒకదానికి ఒకటి ఆలింగనము చేసుకుంటున్నాయి. మొదటనున్న మానవ చిహ్నము సిలువను ఆలింగనము చేసుకొని ఉండటం గమనించాలి. ఎంబ్రేసింగ్ ద క్రాస్. క్రీస్తు సిలువ ఒక తెరచాప ఆకారములో ఉండి రూపాంతరము చెందుతూ చలనములో ఉన్న తరంగాలపై ఒక లంగరుగా ఈ లోకానికి నిరీక్షణ చిహ్నముగా నిలుస్తూ ఉంది. అది కింద ఉన్నటువంటి సముద్రపు అలలను అలజడి మన సమిష్టి సంఘ ప్రయాణములో ఎదురయ్యే శ్రమలను సూచిస్తుంది. సో యు ఆర్ నాట్ ఫార్ ఫ్రమ్ ద ట్రబుల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ జర్నీ ఆఫ్ ఫెయిత్ ఆల్సో. సమాజములోను జరిగే సంఘటనలను ఎదుర్కొని నిలబడ్డకై మనం మరింతగా క్రీస్తునందు నమ్మకము, నిరీక్షణ కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అని భరోసానిచ్చే బంగారు పథకం ఇదిగో ఈ సిలువ పథకం. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది రూపురేఖలు చాలా చక్కగా ఉన్నాయి. ఆశయ సిద్ధించడానికి నిరీక్షించటం.
ఇక్కడ ఏమవుతుంది, ఈ బంగారు పథకంలో ఆశయ సిద్ధించటానికి, అది సిద్ధించే వరకు నిరీక్షణ కలిగి ఉంటాం. నంబర్ 1. నంబర్ 2 మనం విని ఉన్నాం కీర్తనకారుడు రచనలో, ఈ నిరీక్షణ నన్ను ఎంత మాత్రము నిరాశకు గురి చేయదు. We are people of pilgrim of hope. ఆ నమ్మకముతో వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, సంఘ జీవితాన్ని, యావత్తు ప్రపంచానికి ఆలింగనం చేసుకుంటూ ఆ నమ్మకంతో ముందుకు సాగటమే క్రీస్తు లక్ష్యం, ఆశయం. అదే ఆశయానికి యావత్ ప్రపంచం కూడా కదము తొక్కుతూ గలము విప్పుతూ ముందుకు సాగాలనని పిలుపునిస్తుంది నా ప్రియ దైవ ప్రజలారా. కదము తొక్కుతూ గలము విప్పుతూ, బూరలు ఊత్తూ నాట్యము చేస్తూ, పాప పంకిలములో ఉన్న మనము తిరిగి లేస్తూ, పవిత్రమైన జీవితాన్ని ఆలింగనము చేస్తూ ప్రభుకు సాక్షిగా అటు కుటుంబం నిలవాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మనకిచ్చినటువంటి సందేశం తిరు కుటుంబం. ఆ తిరు కుటుంబములో తల్లి పాత్ర, తండ్రి పాత్ర, కుమారుడి యొక్క జీవన విధానం ఎలా సాగిందో మనం విని ఉన్నాం. కుటుంబం అంటేనే ప్రేమకి ప్రతీక, ఓ ఆదర్శం. కుటుంబం అంటేనే ఎన్ని సమస్యలున్నా 32 సార్లు మన ముద్దను నమిలి తిన్న రీతిగా ఆ సమస్యలన్నింటినీ కడుపులో దాచుకుంటుంది ఈ కుటుంబం. అందుకే మనం విని ఉన్నాం శ్రీరాకపుత్రుని యేసు జ్ఞాన గ్రంథంలో చక్కని మాటల్ని మనం విన్నాం. 3వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం మరియు 12 నుండి 14వ వచనంలో నాకు ఇష్టమైన మాటలు. ప్రభు బిడ్డల కన్న తండ్రిని గౌరవించెను, ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను. రే నా యూత్ బాయ్స్, నాకు బుల్లెట్ కొనని మీ అమ్మను మీ నాన్నను పీడిస్తావురా. ఇది ఒక్కసారి ప్రసంగంలో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించాడు. కూర్చో అని చెప్పే అధికారం తల్లికుంది, తండ్రికుంది. చెప్పకపోతే నీ బాధ్యత నువ్వు కోల్పోయిన వాడవుతావు, కోల్పోయిన దాన్ని అవుతావు. కుటుంబం అందుకే అళ్ళ కల్లోలము కింద ఉన్న సముద్రం ఉంది కదా, ఆ సముద్రంలో ఎదురెదురు లేక మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. బిడ్డల భవిష్యత్ అని అంటున్నాడు. తల్లిని గౌరవిస్తే సంపద సమకూరు, తండ్రిని గౌరవిస్తే ఆయుష్ పెరుగుతుంది. మీరు తల్లి తనను గౌరవిస్తే కుటుంబం ఏ విధంగా దీవించబడుతుందో సంఘము కూడా అలా దీవించబడుతుంది. సంఘం ఎలా దీవించబడుతుందో యావత్ ప్రపంచం కూడా అలా దీవించబడుతుంది. అందుకే పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మనకిస్తున్నటువంటి ఈ 4 చరిత్రాత్మక గ్రంథాలపై ధ్యానం చేయమని సెలవిచ్చారు. మొదటిది పరమ పవిత్ర మహాసభ, సాక్రో సాంక్tum concilium, కాన్స్టిట్యూషన్ అండ్ సేక్రెడ్ లిటర్జీ. లిటర్జికల్ బుక్స్లో లెక్షనరీ మిస్సల్స్ ఆర్ మస్ట్. ప్రీచింగ్ అప్పుడు బైబిల్ వాడుకోవాలి. అందుకే క్యాథలిక్ చర్చ్ ఇట్స్ ఓన్ డెకరం, ఇట్స్ ఓన్ కల్చర్. ఇది ఒక సాంప్రదాయం ఉంది, ఓ సిద్ధాంతం ఉంది. అందుకే ఆ సిద్ధాంతము సిద్ధించటానికి నిరీక్షణతో మిమ్మల్ని సిద్ధపరచటమే తల్లి త్రిసభ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మేడంకి ఆండ్రూను చదవరా బాబును పంపించిన రోమ్కి ఈ లిటరచర్ చదవడానికి. కాన్స్టిట్యూషన్ అండ్ సేక్రెడ్ లిటర్జీ. శ్రీ సభ ఈ ప్రపంచానికి తనను గురించి తాను ఏమి చెప్పదలుచుకున్నది, ఈ సంవిధాన పత్రమే ఎందుకు ప్రధానమైనది అని మనం చదవాలని. దైవార్చనోపదేశం, దైవార్చన లక్ష్యం, దైవార్చనం గురించి ఉపోద్దేశం,
దైవార్చన అంతర్భాగాల్ని అర్థం చేసుకోవటం, దివ్య సంస్కారాల గురించి పఠించటం, పాటించడం, పవిత్రమర్చుకోవటం, దైవార్చన సమయాల్ని ఏ సమయములో ఏ ప్రార్థన ఎలా చేయాలని నడుపుతూ ఉంటుంది ఈ లిటర్జీ. తర్వాత రెండవ గ్రంథం లోకానికి వెలుగు, లూమెన్ జెన్సియం, డాగ్మాటిక్ కాన్స్టిట్యూషన్ ఆన్ చర్చ్, తల్లి తిరుసభ గురించి ధ్యానం చేయమని సెలవిస్తుంది నా ప్రియ దైవప్రజలారా. విశ్వాస కథోలిక శ్రీసభ యొక్క నిగూఢ తత్వాన్ని వెలువరించి దాని యథార్థ స్వరూపాన్ని సమాజానికి ఆవిష్కరించిన సంవిధాన పత్రం ఇది. సో ఆశామాషగా జాగుతున్నది కాదు, ఏదో వాక్కు ఉన్నది కదా అని ఇష్టం చెప్పడం బోధిస్తాం కాదు. గో విత్ డెకరం ద టీచింగ్స్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. నంబర్ 3, దైవవాక్కు, దేయి వెడ్భూమ్, డాగ్మాటిక్ కాన్స్టిట్యూషన్ అండ్ డివైన్ రెవల్యూషన్. వావ్! దేవుడు తన సౌజన్యము చేతను జ్ఞానము చేతను తనను తాను ఎరకపరుచుకున్నారు. దివ్య సంస్కారమునకు మధ్యవర్తి క్రీస్తు, దివ్య ఆవిష్కరణము కూడా ఆయనయే. దివ్య ఆవిష్కరణం ద్వారా దేవుడు తనను తాను ఎరకపరుచుకున్నాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు ది సొసైటీ తన వాక్కు చేత. ఆ తర్వాత ఆధునిక ప్రపంచములో శ్రీసభ పాత్ర, గౌడియం ఎట్ స్పెస్, pastoral constitution and church in the modern world. మానవుని పవిత్రత, ఔన్నత్యం, అందరి శ్రేయస్సు పవిత్రమైనది, సాంఘికమైనది, అందరి జీవితం సంఘీభావం తెలుపుతూ జీవించే జీవితం, సంభాషణ, సమైక్యత, యుద్ధములు, యుద్ధ మార్గాలు, ప్రపంచములో తల్లి తిరుసభ యొక్క పాత్ర. వీటిపై మనం ధ్యానిస్తూ నేర్చుకోవలసిన విషయాల్లో ముఖ్యమైన విషయం నా ప్రియ దైవ ప్రజలారా, జూబిలీ పూర్వ పరోపాలను పరిశీలిస్తే దీని మూలాలు లేవియ గ్రంథములో మనకు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు జూబిలీ పాట 24 గంటల్లో రాయటం, కంపోజ్ చేయటం, పాడటం మీకు వినిపించడం జరిగింది. నిన్న 6 గంటలకు వచ్చిన ఆలోచన 11 గంటలకు ఒక దారికి చేసింది, 12 గంటలకు ఒక దారికి వచ్చింది, 2 గంటలకు రాగమైంది, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పాట పాడించడం జరిగింది. ఎందుకు అది అంటే ఇక్కడ ఉన్న మూలాల గురించి అక్కడ చెప్పడం జరిగింది. యోహాను శుభవార్త, యేసు ప్రభు లూకా శుభవార్తలో వచ్చిన మాట 4వ అధ్యాయం 18వ వచనంలో, నజరేతు మందిర అంటే యేసుక్రీస్తు అన్న మిషన్ ప్రకటన యొక్క పరమానందంతో ముడిపడి ఉన్నవి. వాటి ప్రకారం జూబిలీ వత్సరం అతి పవిత్రం, జూబిలీ అత్యంత ప్రశంసం, అది దేవుని విశిష్ట అనుగ్రహ కాలం, మనుషులకు సైక్యత సంవత్సర సమయం. అనగా మనిషి దేవుడితో, పొరుగువానితో, సకల సృష్టితో సైక్యత సంబంధాలు తిరిగి నెలకొల్పుటకు తిరుగులేని అవకాశం. వాడు నన్ను తిట్టాడు, వాడితో అసలు మాట్లాడను, వెళ్ళిపోతున్నారు. ఓ దేవుడా, నేను ఏం చేయాలని అర్థం కావట్లేదు. నా బిడ్డలారా, యువతి యువకులారా, పేగు బృందం తెంచుకొని పుట్టావు. ఆమెకి కన్నా కోపం వచ్చి నక్కని చిదిమేసింది అనుకో, నువ్వు గంతులేసిదామని కాదు, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోదాన్ని కూడా కాదు. ఎంత చక్కగా పడుకుంటే తల్లి. అందుకే జీవితాన్ని బాగా అర్థం చేసుకొని బిడ్డలారా, దేవుని విశిష్ట అనుగ్రహ కాలం, మనుషులకు సైక్యత సంవత్సర సమయం. అనగా మనిషి దేవుడితోనూ పొరుగువానితోనూ సకల సృష్టితో సైక్యత సంబంధాలు తిరిగి నెలకొల్పుటకు తిరుగులేని అవకాశం. పై ఆడంబరాల పండుగలే పరితము కాకూడదు. అంతరంగ నూతనీకరణ, రెన్యూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. అంతర్గత నూతనీకరణ, శత్రువుల మన్నింపు, పాప సంఖ్యల నుండి విడుదల, అందరితో సత్సంబంధాలు, ఆధ్యాత్మిక స్వేచ్ఛ, అనుబంధం, పవిత్రాత్మ నడిపింపు. ఇఫ్ యు ఆర్ ఇన్ మీ, ఐ విల్ బి ఇన్ యూ.
ద మోర్ యు ఆనర్ మీ, ద గ్రేటర్ ఐ విల్ బ్లెస్ యూ. యు ఆర్ మైన్, యు ఆర్ ప్రెషియస్ టు మీ. ఎంత చక్కగా యెషయా ద్వారా దేవుడు తన ప్రజలకు అందిస్తున్న సందేశం. కనుక అభిషక్త గురువులారా, పదర్ జయరాజు వింటున్నావా? వాడు నిద్రపోతున్నాడు, లే లే. ఇది పవిత్రమైన అభిషేకం మనం పొందింది. ఈ అభిషేకంతో యూ కెన్ షేక్ ద వరల్డ్, యూ కెన్ మేక్ ద వరల్డ్. ఆ పవిత్ర ఆత్మశక్తి నీకున్నప్పుడు సంకుచిత భావాలతో నీవు నేను జీవిస్తే దైవ వాక్కుకు వ్యతిరేకంగా మనం పాపం కట్టుకుంటున్నాం. వీఆర్ సిన్నింగ్ అగెయిన్స్ట్ ద హోలీ స్పిరిట్ అండ్ అగెయిన్స్ట్ ద వన్ హూ కాల్డ్ us. కనుక మనము నడుం బిగించి కదము దొక్కుతూ గలవు విప్పుతూ బూరలు విప్పుతూ ప్రజల్లో నూతన శక్తిని పురికొల్పుతూ ప్రజల్ని ప్రభావితం చేసే బాధ్యత మనది. ఇటువంటి వాటికి అత్యంత ప్రాముఖ్యతనివ్వాలి. ఏంటిది? ఆధ్యాత్మిక స్వేచ్ఛ, అనుబంధం, పవిత్రాత్మ నడిపింపు, అందరితో సత్సంబంధం మరియు విడుదల చేస్తున్నప్పుడు అవి పొందలేకపోతే ఈ పవిత్ర కాల వరాలను చేతులారా పోగొట్టుకున్నట్లే. నా అమెరికన్ సేయింగ్, యూజ్ ఇట్ అదర్వైజ్ యు లూజ్ ఇట్. ఇచ్చిన వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మేక్ ఇట్ న్యూ, షార్పన్ యువర్ మైండ్, బాడీ అండ్ స్పిరిట్. పరమ పవిత్ర త్రిత్వైక దేవుని రెండవ వ్యక్తి, ఆది నుండి ఉన్న వాగ్దేవుడు, అంటే వాక్ అయిన దేవుడు. యోహాను శుభవార్త 1:1 మరియ గర్భములో మానవ జీవం పోసుకొని ఈ భూమి మీద జన్మించి 2025 వసంతాల ఉత్సవమును పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జూబిలీ సంవత్సరముగా నిరీక్షణ నిరాశపరచదు, స్పెస్ నోన్ కాన్ఫుండెత్ అను ఆదేశ పత్రం ద్వారా చేసిన ప్రకటన కథోలికాన్ని ఆనంద పరవశింప చేస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మై డియర్ వండర్ఫుల్ పీపుల్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ జూబిలీ వేడుకలు జస్ట్ వేడుకకు మాత్రమే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక చింతన, అంతరంగిక పరివర్తన కలిగి జీవించాలని ఆశిస్తాను. మిమ్మల్ని దీవిస్తాను. ఆ దిశగా ఈ పండుగను ఈ సంవత్సరం అంతా మళ్ళీ వచ్చే జనవరి 6వ తారీఖు 2026 వరకు ఈ పండుగ జరుగుతూ ఉంటుంది. దట్ కుడ్ బి ద కంక్లూడింగ్ సెలబ్రేషన్. అయితే ఈ సిలువ ప్రతి వికారికి వెళ్ళాలా. ఈ క్రాస్ను తీసుకువెళ్ళి మీ వికారియట్లో ప్రతి విచారణలో ఈ పండుగ వేడుకలు జరగాల. ఇది ఎందుకయ్యా అంటే రిన్యూవల్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్. తీర్థయాత్రలు చేయటం, పెద్ద గుడికి వచ్చి ఆ సిలువను ప్రతిమపై మోకరించి ప్రార్థించటం, ఇలా పుణ్యకార్యాలు చేయటం వల్ల బ్రతుకు అతుకు పడకుండా ఆత్మీయ పరిపూర్ణత కలిగి పుష్టి కలిగి జీవిస్తారు. అలా జీవించాలని మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆ దిశగా మీరు నా కోసం ప్రార్థించండి. కాబట్టి మనందరం ఆరోగ్యంగా ఉందాం, మన విచారణని మన మేత్రాసనని కాపాడుకుందాం. ఆమేన్. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన కండి. ఆమేన్.